హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో జీవితం అనేది అసలు ఏమిటి అనేది ఒక విశ్లేషణగా తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు జీవితం అంటే మనం ఏదో చేస్తున్నాం, ఏదో సంపాదిస్తున్నాం, వెళ్తున్నాం అనేది అనుకుంటుంటారు. అంతిమంగా ఎంతో హైరాణ పడిపోతుంటారు. పిల్లలు పెద్దవాళ్ళు బాధ్యతలు చేసే టైం నాటికి హైరాణ పడుతుంటారు. అలా కాకుండా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తులు కూడా, అందరూ, కేవలం వ్యక్తి అంటే ఒక వ్యక్తి కాదండి, కుటుంబంలో అందరూ, ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ఒక విషయం ఏమిటి అంటే అది ఒకరికొకళ్ళు రాజీ పడడం, సమస్యలకి ఒకరికొకళ్ళు సదురుకొని ముందుకు వెళ్ళడం అనేది అలవరుచుకోవాలి. అది భార్య అవని, భర్త అవని, తల్లిదండ్రుల పట్ల అవని, పిల్లల పట్ల అవని, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ రాజీ పడి సమస్యని పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగకూడదు లైఫ్లో, ఏ విషయంగా కూడా. ప్రతిదాన్ని పెద్ద చేసుకొని దాని గురించే కొన్ని రోజులు అనవసరంగా గడిపి మానసికంగా సమస్యలు తెచ్చుకుంటూ అవేమీ లేకుండా మనం మన జీవనాన్ని సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అది ఎలా అనేది మనకు ఒక ప్రణాళికగా ముందుకు వెళ్ళాలి. అది ఏమిటంటే, ముందు మీరు ఏ విషయాన్నైనా సరే కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు అనేది ఫస్ట్ చర్చించుకోండి. తర్వాత తల్లిదండ్రులతో మీరు ఆలోచించిన విషయాన్ని అనేది వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళు చెప్పే మార్పులు అనేది తీసుకోండి. అవి ఇవి మిళితం చేసి ఒక మంచి ఆలోచనని ముందుకు తీసుకురండి. ఏ విషయంలో అయినా సరే, చిన్న విషయం పెద్ద విషయం కాదండి, సమిష్టిగా కుటుంబం అనేది ఉంటే సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. అది మామూలుగా ఎవరైనా పాత తరంలో పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉండేవారు. అందరూ పెద్దవారు ఏదో చెప్తే అది చేసేవారు, పెద్ద సమస్య ఉండేది కాదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్నేహితులు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా సలహాలు తీసుకొని చేస్తుంటారు. అవి కుటుంబంలో సమస్యలకి మూలం అవుతుంటాయి. అలా కాదండి, మన బరువు బాధ్యతలు మన అమ్మట జీవితకాలం నడిచేది మన ఇంట్లో మన కుటుంబీకులు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ సమస్యని చక్కగా రాజీ ధోరణిలో ఏ విషయాన్నైనా, పెద్దలు ఒక మాట అన్నారు, పూర్తిగా తెగేదాకా లాగకూడదని. ఆ విషయం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఏ విషయం, భార్యాభర్తల మధ్యన విషయాలు కానీ, తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే విషయాల పట్ల కానీ, పిల్లల పట్ల ప్రవర్తించే విషయాలు కానీ, దేనికైనా సరే ఒక మితం ఉండాలి. పిల్లల్ని కేకలేసే విషయమైనా సరే, వాళ్ళని కేకలేసినా సరే వాళ్ళని ఒక దృష్టితో కనిపెట్టి మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్నో వ్యయ ప్రయాసాలు కూడుకొని వాళ్ళని పెంచుతాం మనం చిన్నప్పటి నుంచి. వాళ్ళు తప్పులు చేయడం అనేది ఆ స్నేహ ప్రభావం వలన, కొంత ఈ మాధ్యమాల్లో చూసిన వాటి వలన చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వాటికి మనం ఒక మెట్టు దిగి రాజీ పడి చక్కగా వాళ్ళని మన అనుకూలమైన మార్గాన్ని తీసుకొచ్చుకోవాలి. చిన్న విషయాలు ఏమన్నా ఉంటే ఒకరికొకరు చదువుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి, సంతోషంగా ఉండండి. కుటుంబం ఎంతో ఉన్నతిగా ముందుకు వెళుతుంది. ఇది మన పూర్వీకులు చేసింది. నా అనుభవంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవితం అనేది సదురుకుపోవడం, రాజీ పడడం, మీరు ఏదైనా అనుకోండి, మొత్తానికి ఒక మెట్టు మనం దిగి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.
అది మనం చేసేది ఒకరి కోసం కాదండి, మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే అండి, ఇప్పుడు 100కి 25-30 మంది ఇళ్లలో ఏదో మనం ఎవరితో మాట్లాడుతున్నామంటే ఏదో ఒక సమస్య. ఇప్పుడు తల్లిదండ్రులు తల్లి పట్ల కోడలు ప్రవర్తన విషయాల్లో కానీ, తల్లిదండ్రుల పట్ల కోడలు ప్రవర్తన విషయం కానీ, ఇలా కుటుంబంలో సమస్యలు అనేది 100కి 30-40 మంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అలా కాదండి, అలా కాదు. పెద్దలు కూడా పిల్లల గురించి ఆలోచించి, మనం ఆ వయసులో నుంచే, చిన్న వయసు నుంచే పెద్దవాళ్ళు అయ్యాయి కాబట్టి వాళ్ళకుండే వెసులుబాట్లు అనేది, వాళ్ళకి ఆలోచన స్వాతంత్రాన్ని అనేది మనం ఇవ్వాలి. పెద్దలు కూడా మన పిల్లలకి ఆలోచన స్వాతంత్రం అనేది ఇచ్చి, మనం అన్నదే జరగాలి అనే మాట మీద నిలబడకుండా అలా మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏంటంటే చెప్పడం వరకే, ఆచరణ అనేది చేసేది వాళ్లే. కాబట్టి ఏమిటంటే మనం మంచి చెడు 2 విషయాలు వాళ్ళకి తెలియజేసి మనం వెనకుంటే సరిపోతుంది. పెద్దవారిగా భార్య భర్తలు దాన్ని పరిణిలోకి తీసుకుని వాళ్ళు నచ్చినట్టుగా చేస్తారు. మేము చెప్పినట్టే చేయాలని పెద్దలు పట్టుబట్టకూడదు. అలాగే పెద్దలు చెప్పినట్లో మంచిగా ఉంటే దాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే భార్యాభర్తలు కూడా నేను చెప్పిందే చేయాలని భార్య, నేను చెప్పిందే చేయాలని భర్త, అలా ఉండడం వలన వీళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యల వలన ఎదిగే పిల్లల్లో మానసిక సమస్య అనేది బయలుదేరి వాళ్ళ ఆలోచన అనేది సమస్యగా ఉంటుంది. ఏంటో అర్థమవక, వాళ్ళకి విషయం ఏంటో అర్థమవక ఆ వయసులో ఇదిగా ఉంటారు. ఆ విషయాలు స్కూల్లో పిల్లలతో చర్చించడం అలా చేస్తుంటారు. కాబట్టి మన కుటుంబ సమస్యలు అనేది చక్కగా మీ కుటుంబం అంతా చక్కగా సంతోషమైన వాతావరణంలో పరిష్కారం చేసుకోండి. ఏ విషయాన్నైనా సరే హ్యాపీ. లేదు మీకు తెలిసిన రిలేటివ్లో పెద్ద వయసు అయినా మీకు బాగా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబంలో అందరికీ తెలిసిన వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి చక్కగా సరదాగా మాట్లాడిన అందరూ సలహా తీసుకోండి. అవకాశం ఉంటే, లేదా వద్దు, వీలైనంత వరకు మీరే పరిష్కారం చేసుకోండి. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. అది దానికి ఏంటంటే ఫస్ట్ జీవితం ఈజ్ ఈక్వల్ టు అనేది రాజీపడి ముందుకు వెళ్ళడం. అది నా అభిప్రాయం కాదు, నా అనుభవం కూడా. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.